దేవుని నామానికి స్తోత్రములు. చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని వాక్య భాగమును కొంచెం సేపు చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచన భాగము నుండి 19వ వచన భాగం వరకు చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇజ్రాయేలీలో నా దృష్టికి మస్టు వంటి వారేరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి, వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యము ప్రోగు చేసినను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోసుగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మల్ని కరిగింతును. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము 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 నాయన, ప్రేమానమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలమునకు సజీవుడగు దేవ, సర్వకృపానిధి అగు తండ్రి, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడా, సర్వాధికారి అగు ప్రభువా, స్తోత్రములు నాయన. కనికరమును నమ్మకమైన ప్రధాన యాజకుడుగా మా పక్షముగా కృపాసనం మీదట విజ్ఞాపనము చేయొచ్చు. మీ వద్దకు వచ్చి మమ్మల్ని రక్షించుటకు విడిపించుటకు శక్తిమంతుడు అయి ఉన్నారు. అందును బట్టి స్తుతిస్తున్నాము నాయన. లోకములో నుండి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకముతో కూడా మేము నశించిపోకుండానట్లుగా నీ ఏకైక కుమారుని, మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువారిని మా నిమిత్తమై మా కొరకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువైన యేసు, మీ అమూల్యమైన రక్తము ద్వారా మాలో నా తండ్రి, మాలో ఉన్న పాపమును, మాలో ఉన్న దోషమును, అపరాధములను క్షమించి కడిగిన దేవుడు అయినారు. నీ అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి నీ స్వాస్థ్యముగా ఉండట కొరకు మమ్మల్ని విలువ పెట్టి కొనినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ రక్తధారల చేత కడగబడిన వారమైన ఆయన, ఈ లోకములో జీవించు మేము అనుదినము నాయన, అయ్యా గొర్రె పిల్ల యొక్క క్రీస్తు రక్తములో నా తండ్రి మా యొక్క క్రియలనే వస్త్రములను ఒదుగుకొనచ్చు తెలుపు చేసుకునే వారంగా ఉండడానికి మాకు నీ కృపను దయచేయండి నాయన. అయ్యా, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడుగును కనుక నాయన, నీ రక్తములో నాయన మా పాపములను ప్రభువా ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా కడగబడ్డానికి నీ కృపను దయచేయండి నాయన. మాలో ఏ విధమైన ఘోర పాపములైనను ప్రభువా నా తండ్రి, నీ దృష్టికి విరోధమైన పాపములైనను ప్రభువా, రహస్య పాపములైనను, సులువుగా చిక్కులు పెట్టు పాపములైనను, పాపమునుకున్న బలము ఎట్టిదైనను కూడా ప్రభువా, పాపము వలన కలుగు భ్రమ చేత మా హృదయములను మేము కఠినపరుచుకొనకుండా నాయన, నీ వాక్యపు వెలుగులు మా సహజ స్థితిని మేము గ్రహించినట్లుగా నీ వాక్యముతో మాతో మాట్లాడండి. నీ రక్తములో మా ప్రతి పాపమును కడిగి మమ్మలను పరిశుద్ధపరచండి. అయ్యా, వాక్యమయ్యున్న దేవా, యెరూషలేము ప్రార్థనా మందిరమును దర్శించండి నాయన. అయ్యా, మా మొదటి స్థితి కంటే మరి మా కడపటి స్థితి నీ దృష్టికి యోగ్యముగా మార్చబడడానికి నీ కృపను దయచేయండి నాయన. మా మొదటి నాయన క్రియల కంటే మా కడపటి క్రియలు
మరి యోగ్యముగా కనబడినట్లుగా ప్రభువా నీ క్రియలను నేను ఎరుగుదును అని మీరు చెప్పుచున్న దేవుడు అయి ఉన్నారు కనుక అవునయ్యా, మా ఆలోచన, మా తలంపులు, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము, మా సమస్త ప్రవర్తన నీ దృష్టికి ఎలాగున్నదో నాయన, నీ స్వరక్తం ఇచ్చిన సంఘము నాయన పరిశీలన చేసుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి అయ్యా, నీ సంఘము పరిశుద్ధతలో ప్రతిష్ఠింపబడిన వారే ప్రభువా క్రీస్తులో పాలు కలుగునట్లుగా నీ కృపను మాకు దయచేయండి. 4 దినములను ఉపవాస దినములుగా శుక్రవార ప్రతిష్ఠిత దినమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించి ఉండగా నాయన దేవా నీ సన్నిధిలో ప్రభువా మేము నాయన అయ్యా ఎలాగున నాయన యోగ్యముగా ప్రభు బలను సమీపించవలసిన వారమై ఉన్నాము. దేవా ఎరిగిన వారమై నీ రక్తము చేత కడగబడిన వారముగా నీ శరీరములో నా తండ్రి పాల్గొనట్లుగా ప్రభువా నీ శరీరము తిని నీ రక్తము త్రాగుట కొరకు సంఘాన్ని మీ ఆత్మ చేత దర్శించండి. ఏ ఒక్కరము అనాలోచితముగా, ఏ ఒక్కరము అవివేకులముగా తిని త్రాగి శిక్షా విధులు ఉండకూడనట్లుగా ప్రభువా అయ్యా వాక్యముతో మీరు మాతో మాట్లాడండి. వాక్యములో ఉన్నటువంటి నాయన సంగతులను గ్రహించగలిగిన జ్ఞానమును మాకు ఇవ్వండి అయ్యా. మా కన్నులు తెరవండి, మా చెవులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి. మీ మాటలు దొరకగా భుజించగలిగిన వారముగా, అర్థం చేసుకునే వారముగా, సంగతులను మర్మములను నాయన ఎరగగలిగిన వారముగా ఆ ప్రకారంగా జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని చదవబడిన లేఖన భాగములో నుండి మాతో మాట్లాడి మా జ్ఞానమునకు మీరు నాయన మైలుపడి నైనా మీ సంగతిని మాకు చక్కగా వివరించి ప్రభువా మీరే మా ఆత్మలను ప్రభువా నీ సన్నిధిలో స్థిరపరచుమని, నీ రాకడ కొరకు మమ్మల్ని ఆయుధపరిచి మహిమ పొంది నిత్య జీవము దయచేయమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచన భాగము నుండి మనము చదువుకొని ఉన్నాం. ఈ చదవబడినటువంటి ఈ 17వ వచనం 22వ అధ్యాయము 17వ వచన భాగము నుండి ఏది వ్రాయబడి ఉన్నది అంటే, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గారు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఉంది. యెహెజ్కేలు గారు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు యెహెజ్కేలు గారికి దేవుడు ఇజ్రాయేల్ యొక్క స్థితిని గురించి, ఇజ్రాయేలీలైనటువంటి జనులు ఎలాగునున్నారో వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే కనుక, ఇజ్రాయేలీలంట దేవుని దృష్టి కంట మస్టు వంటి వారుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? మస్టు వంటి వారుగా ఉన్నారంట. అంత మాత్రమే కాక వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే కనుక, మస్టు వంటి వారందరూ కూడా వెండి వారు ఇక్కడ చివరిలో అన్నారు, వారు వెండి మస్టు వంటి వారైరి. వాళ్ళు ఎలా ఉన్నారు అంటేనంట, వెండి మస్టు వంటి వారు అయితిరి అంటున్నాడు. అంటే ప్రియులారా, మస్టు అంటే ఏంటి అంటే కనుక తుప్పు పట్టిపోవడం. ఏంటి అంటే కనుక తుప్పు పట్టిపోవడం అంట. మస్టు పట్టడము అంటే ఏంటంటేనంట తుప్పు పట్టిపోవడం అంట. ఈ తుప్పు పట్టింది అంటే, ఈ తుప్పు అనేది సహజంగా వేటికి మస్టు పట్టిద్ది అంటే ఇనుముకి, సీసముకి, మరి ఇనుముకి, రాగికి, ఇత్తడికి, వీటికి అన్నిటికీ ఏమవుతాయి అంటే గనక మస్టు పడతాయి. కానీ వెండి కూడా ఏమైపోయింది అంటేనంట మస్టు పట్టినట్లుగా, వెండికి మస్టు పట్టింది అంటే అది అసామాన్యంగా వెండికి ఏం పట్టదంటేనంట మస్టు పట్టదంట. కానీ దానికే మస్టు పట్టింది అంటే కనుక అది ఖచ్చితంగా ఆ మస్టును కనుక వెండి నుంచి కనుక వేరు చేయకపోతే, మస్టును గనక వెండి నుండి గనక వేరు చేయకపోతే, మస్టును పాత్ర నుండి గనక వేరు చేయకపోతే, ఆ మస్ట్ అంతా
వెండిని కూడా పాడు చేసేసిద్దంట. ఏం చేసేసిద్దంట? వెండి కూడా ఏమైపోతుంది అంటేనంట, ఇక పడేయడమే కానీ, దాన్ని త్రోసివేయడమే కానీ, అది మస్టు పట్టింది అంటే కనుక దాన్ని వేరు చేసుకోకపోతే ఇక దేనికి కూడా దాన్నంట పనికే రాదంట. అందుకని ఈ అధ్యాయ భాగంలో 22వ వచన భాగంలో అంటాడు కదా, కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు అన్నారట. ఇక వెండి ఎట్లాగా మస్టుతో కూడున్న దాన్నంట కొలిమిలో వేస్తే ఆ కొలిమిలో మస్టుతో పాటు ఏం కరిగిపోతుందంట? వెండి కరిగిపోతుందంట. అందుకని మస్టు కలగగానే కంసాలి వాడు ఏం చేస్తాడు అంటేనంట, ముందు వెండికి గనక మస్టు కలిగింది అంటే గనక దానిని ముందు ఏం చేస్తాడు అంటే కనుక పాత్రను ఒకటి సిద్ధపరుచుకొని ఏం చేస్తాడంటే ఆ మస్టుని ఏం చేస్తాడంటే వేలు చేసేస్తాడంట. ఆ మస్టుని తీసేస్తాడంట. ఆ మస్టును వెండిలో నుంచి తీసి వేయకపోతే ఆ ఉన్న వెండి కూడా ఏమైపోతుంది అంటేనంట పారబోయిపోద్దంట. దానిని కూడా కొలిమిలో వేసేస్తే మస్టుతో పాటు ఇది కూడా ఏమైపోతుంది అంటే కాలిపోయి కరిగిపోతుందంట. అందుకని దేవుడు ఇజ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతూ, నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఎలా ఉన్నారు అంటే కనుక నా దృష్టికి ఎలా ఉన్నారు అంటేనంటే ఇప్పుడు మస్టులాగా ఉన్నారంట. అంటే వాళ్ళని దేవుడు తన ప్రజలను దేనితో పోల్చుకున్నాడు అంటే, దేవుడైతే తన జనులను వెండి వంటి వారుగా, బంగారము వంటి వారుగా ఆయన ప్రజలను కోరుకున్నానంట. దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతూ, నేను దేనితో పోల్చుదును అనే ప్రజలతో గురించి మాట్లాడితే వాళ్ళని గురించి మాట్లాడుతూ చూడండి ప్రియులారా, దేవుని మాట్లాడతాడు. విలాపవాక్యములు 4వ అధ్యాయము, విలాపవాక్యములు 4వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము నుండి చదివితే, బంగారము ఎట్లు మందగిల్లినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్టమైన రాళ్ళు పారవేయబడింది. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారి ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నది. చాలండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, దేవుడంట వాళ్ళని ఎలా పిలుచుకున్నాడంటే మేలిమి బంగారముతోను మరి పవిత్రమైనటువంటి వెండితోను వారిని పోల్చాడంట. వారిని ఎలా పోల్చాడు అంటే కనుక నిర్మలము చేయబడినటువంటి వెండితో వారిని పోల్చాడంట. అయితే వారు ఎలా అయిపోయి ఉన్నారు అంటేనంట, ఇజ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు అంటేనంట మస్టు వంటి వారుగా కనపడుతున్నారు. ఎలా కనబడుతున్నారంట? మస్టు వలె, మేలిమి బంగారముతో పోల్చబడినటువంటి దేవుని ప్రజలు, నిర్మలమైన వెండి వంటి వారుగా ఉండవలసినటువంటి దేవుని ప్రజలు దేవుని దృష్టికి ఇప్పుడు ఎలా కనబడుతున్నారు అంటేనంట మస్టులాగా కనబడుతున్నారంట. ఈ మస్టును గనక సరి చేసుకోకపోతే, ఈ మస్టును గనక వేరు చేయకపోతే, ఈ మస్టును గనక శుద్ధి చేయకపోతే వెంటనే ఏమైపోతుంది అంటే, మస్టు గనక శుద్ధి కాకలేదు అనుకోండి, ఏమవుతుంది అంటేనంట ఈ ఉన్న వెండి కూడా ఏమవుతుంది అంటే ఈ మస్టుకు తగిలి, మస్టు వలన అది కూడా కాల్చబడేస్తుందంట. అందుకని సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెప్తూ అంటాడు కదా, సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 549వ పేజీ, 549వ పేజీ, 25వ అధ్యాయం 4వ వచన భాగము నుండి 4-5 వచనాలు చదవండి. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. ఇక్కడ అంటున్నాడు, సొలొమోను గారు చెప్తున్నాడు, వెండిలో ఉన్నటువంటి మస్టును తీసివేయడానికి కంసాలి వాడు ఏం చేస్తాడంట, పుట్టము వేయవాడు ఏం చేస్తాడంట, పాత్ర ఒకదాన్ని సిద్ధపరుస్తాడంట. ఎందుకు సిద్ధపరుస్తాడు? వెండి మస్టు గనక కలిసి ఉంటే
మస్టు వెండి గనక కలిసి ఉన్నాయి అంటే దేని విలువంతా పాడైపోతుంది? ఏది పాడైపోతుంది? వెండికి ఉన్నటువంటి విలువంతా కూడా ఏమైపోతుందంట? పాడైపోతుందంట. దానికి ఉన్నటువంటి నాణ్యత అంతా, పవిత్రత అంతా కూడా ఏమైపోతుందంట? పాడైపోతుందంట. అందుకని వెండి నుంచి ఖచ్చితంగా పనివాడు ఏం చేస్తాడు? పుటం వేసేవాడు ఏం చేస్తాడంటేనంట, వెండి నుండి ఏం చేస్తాడంటేనంట, మస్టును ముందు ఏం చేస్తాడంట? తీసివేస్తాడంట. ఇజ్రాయేలీలేమో ఇప్పుడు ఎలా ఉన్నాడంట? ఇజ్రాయేల్ ఎలా ఉన్నాడంట? మస్టు వంటి వారుగా, మస్టు వెండి అని పేరు పెట్టాడు దేవుడు. మస్టు వెండి వంటి వారైపోయారు అంటున్నాడు. ఇది ఎందుకు ఇక్కడ చెప్పడానికి, సొలొమోను గారు చెప్పడానికి కారణం ఏంటంటే, రాజు యొక్క సింహాసనం కనుక స్థిరపరచబడాలి అంటే రాజు దగ్గర ఎవరు ఉండకూడదంట? రాజు దగ్గర ఎవరు ఉండకూడదంట? దుష్టులు కనుక రాజు దగ్గర ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ రాజు యొక్క సింహాసనం ఏమైపోతుందంట? పడిపోతుందంట. అలాగనే మన జీవితాలలో కూడా చూడండి ప్రియులారా, మనము దేవుడు తన ప్రజలను ఎలా కోరుకున్నారంటే మీకు అర్థం అవడం కొరకు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచన భాగమును చదివితే 783వ పేజీ చదవమ్మా. ఆ 3వ భాగమును, నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతుడు. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా నా దేవుడని వారు చెప్పుదురు. చూడండి, దేవుని యొక్క ప్రజలు ఎలా ఉంటారు, దేవుని యొక్క జనులు ఎలా ఉంటారు అంటేనంట, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనులు అగ్నిలో నుండి తీసినటువంటి వెండి అంత శుద్ధంగా ఉంటారంట. అగ్నిలో నుండి తీయబడినటువంటి వెండి అంత శుద్ధముగా ఉంటారంట. వెండిని తీసి శుద్ధపరిచినట్లుగా దేవుడు కూడా తన ప్రజలను ఎలా కోరుకుంటున్నాడు అంటే గనక, శుద్ధి చేయబడినటువంటి వెండితోనూ శుద్ధి చేయబడినటువంటి బంగారంతో దేవుడు వారిని పోలిస్తున్నాడు. ఈ శుద్ధి చేయబడినటువంటి వెండిగా ఉండేవారే దేవుని యొక్క ప్రజలు. శుద్ధి అయినటువంటి వెండిగా ఉండేవారు ఎవరంటండి? అగ్ని నుండి శుద్ధి చేయబడిన వెండి అయిన వారు ఎవరు అంటే కనుక దేవుని ప్రజలు. ఇప్పుడు దేవుని ప్రజలు, నా జనులు ఎలా ఉన్నారంటున్నాడు దేవుడు. నా జనులు ఎలా ఉన్నాడంటున్నాడు? మస్టు వంటి వారైతిరి. నా జనులేమో మస్టు వంటి వారైతిరి. నా జనుల యొక్క వారు ఎట్లా ఉన్నారంటే మస్టు వెండి వంటి వారు అయితిరి అంటున్నాడు. మస్టు వెండి వంటి వారైతిరి అని, మస్టు వంటి వారైతిరి అని ఎందుకు దేవుడు తన నిధులు గూర్చి ఆయన యొక్క ఆవేదనను, ఆయన యొక్క క్రోధమును తీర్చుకుంటున్నాడు? ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు వారు మస్టులాగా అయిపోయారు? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు మస్టులాగా అవడానికి, మస్టు వంటి వెండి వంటి వారుగా అవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి అంటే చూద్దాం ప్రియులారా. ప్రభు బలలోనికి వస్తున్నాం. మనము కూడా అంటాం కదా, మనం కూడా ఏబులాగంటావు, దేవుడు నా మార్గములను పరిశీలించిన మీదట నేను కూడా శుద్ధ సువర్ణంలాగా ఉంటాను అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? దేవుడు నన్ను పరిశోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణంలాగా ఉంటాను అంటారు. దేవా మమ్మల్ని పరిశీలించుము, ఆయన మమ్మల్ని నిర్మలం చేసిన తర్వాత మేము వెండి వంటి వారంగా ఉంటాము అనుకుంటాం మనం. కానీ నిర్మలమైనటువంటి వెండి వంటి వారంగా మనం కనబడటం లేదంట. దేవుని దృష్టికి దేవుని ప్రజలు ఎలా కనబడుతున్నారు అంటేనంట, శుద్ధమైన సువర్ణంలా కనబడతలేదంట, మస్టులాగా కనబడుతున్నారంట. ఎందుకు వారు మస్టులా కనబడుతున్నారు? మస్టు పట్టిన వెండిలాగా ఎందుకు కనబడుతున్నారు వారు? మస్టు వంటి పట్టినటువంటి ఆ వెండిలాగా ఉండడానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. అవి మనము ధ్యానం చేద్దాం. చూడండి ప్రియులారా, ఈ చదవబడినటువంటి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయ భాగములోని 22వ అధ్యాయ భాగము
చూడండి, వాళ్ళు ఎందుకు మస్టు వల్లే వారు కనబడుతున్నారు అంటే కనుక 22వ అధ్యాయము 26వ వచన భాగము నుండి చదివితే, నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను అపవిత్రపరచుదురు, నాకు ప్రతిష్టములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదం ఎంచక పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. చాలండి, ఇక్కడ ఎందుకు వారు నష్టు వంటి వారిగా అయ్యారు అంటే కనుక దేవుని ప్రజలైనటువంటి వారంట. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వారితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి యాజకులైనటువంటి వారంట వారికి ఏం చేయట్లేదు అంటేనంట, దేవునికి ఏది ఇష్టమో దానిని సరిగ్గా వారు నేర్పించలేకపోయారంట. దేవుని ప్రజలైన వారు ఏమి నేర్చుకోవాలో దానిని నేర్చుకోవట్లేదంట. దేవుని ప్రజలు ఏమి నేర్చుకోవాలి అంటే ఇక్కడ అంటున్నాడు కదా, నాకు ప్రతిష్టములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదము ఎంచరు. ప్రియులారా, బాగా జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ఇశ్రాయేలు మస్టు వంటి వారుగా అయ్యారు అంటే వారికి ఏది ప్రతిష్టమో ఏది సాధారణమో వారు తెలుసుకోలేకపోతున్నారు. ఏం తెలుసుకోలేకపోతున్నారు? ఏది ప్రతిష్ఠితమో ఏది సాధారణమో వారికి తెలియటలేదు. రెండవ కారణం ఏమైనట్టే, పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది ఏదో వారు నేర్చుకోవటం లేదు. దేవుని ప్రజలు యాజకుల వరకు చెప్పలేదు, దేవుని ప్రజలు కూడా ఏమి నేర్చుకోవట్లేదంట, ఏది ప్రతిష్ఠితమైనదో ఏది సాధారణమైనదో, ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో ఏం చేయట్లేదంట, వారు గుర్తుపట్టడం లేదంట, వారు తెలుసుకోలేకపోతున్నారంట, వారు నేర్చుకోలేకపోతున్నారంట. అందువల్లనే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఎలా తయారైపోయారు అంటేనంట మస్టు వంటి వారుగా అయిపోయారంట. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఏది ప్రతిష్ఠితమైనదో ఏది సాధారణమైనదో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఏది ప్రతిష్ఠితమైనదో ఏది సాధారణమైనదో తెలుసుకోగలుగుతున్నావా? ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దాన్ని ఒకే కొలతలో గనక నువ్వు కొలిస్తే, ఒకే విధంగా గనక నువ్వు చూస్తే, ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో నువ్వు తెలుసుకునలేకపోతే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు వెండి, నిర్మలమైన వెండి వంటి దానిగా, శోధింపబడిన పరిశుద్ధమైన వెండి వంటి దానిగా మనం ఉండము. ప్రియులారా, ప్రతిష్ఠితము అంటే మనం ప్రతిసారి వింటుంటాం. ప్రతిష్ఠితము అంటే ఏంటి? ప్రతిష్ఠితము అంటే ఏంటండి? ప్రతిష్ఠించడము, ప్రతిష్ఠిత దినము అని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ప్రతిష్ఠితము అంటే పరిశుద్ధము. ముందు నేను మీకు రిఫరెన్స్ అన్నీ చూపించాను, నేను మీకు క్లుప్తంగా వివరణ చెప్పాలి అనేదానికి. ప్రతిష్ఠితము అంటే ముందు మొట్టమొదటి దానికి వచ్చే అర్థం ఏంటి అంటే, ప్రతిష్ఠితము అంటే పరిశుద్ధము. ప్రతిష్ఠితము అంటే అది దేవుని కొరకైనది, అది నీ జీవితంలో దేవుని కొరకైనది. ప్రతిష్ఠితము అంటే ఏంటంటే అది నాది కాదు, అది దేవుని కొరకైనది. ఈ ప్రతిష్ఠితమైనదేదో సాధారణమైనదేదో దేవుని ప్రజలు నేర్చుకోవటం లేదంట. ఇప్పుడు ఏమైపోతున్నారు అంటే కనుక దేవుని ప్రజలు మస్తుగా ఎందుకు అయిపోతున్నారు అంటే, ఏది పరిశుద్ధమైనదో దానికి ఏమివ్వటం లేదంట, పరిశుద్ధతను కాపాడుకోవటం లేదంట, పరిశుద్ధతను కాపాడలేకపోతున్నారట, పరిశుద్ధముగా ఆచరించలేకపోతున్నారట, పరిశుద్ధముగా దాన్ని ఉంచలేకపోతున్నారట. రెండవది ఏంటంటే, అది దేవుని కొరకైనది అయి ఉంటే
దాన్ని ఏం చేయలేకపోతున్నారంట, దేవుని కొరకుగా దాన్ని ఏం చేయలేకపోతున్నారంట, వినియోగపరచట్లేదంట. మనం ఈ శుక్రవారాన్ని ఏమని పిలుస్తారు? దేవుడు మనకి ఎలా ఇచ్చాడు ఈ శుక్రవారాన్ని? మనం ఏ దినం అని పిలుస్తాం దీన్ని? ప్రతిష్ఠిత శుక్రవార దినం అంట. ఈ శుక్రవారాన్ని ఎంతమంది ప్రతిష్ఠిత దినంగా చేస్తాం? సాధారణమైన దినంగా చేస్తున్నామా? ప్రతిష్ఠిత దినముగా చేస్తున్నామా? దేవుని ప్రజలు ఎలా అయిపోయిందంటే అన్ని దినాల్లో ఒకేలాగా ప్రతిష్ఠిత దినాలు వచ్చేసినాయి. అన్ని ప్రతిష్ఠితమైనవి కూడా సామాన్యమైనవిగా, సాధారణమైనవిగా వచ్చేసినాయి. మీకు అర్థం కావడం కోసం దేవుని మందిరములో ప్రతి ఉపకరణాలన్నిటినీ కూడా ఏం చేస్తారు అంటే కనుక ప్రతిష్ఠితమైనవి. దేవుని మందిరంలో ప్రతి ఉపకరణం కూడా ఏంటంటేనంట ప్రతిష్ఠితమైనది. ప్రతిష్ఠితమైనది కాబట్టి దానిని ఎలా పడితే అలా పట్టుకోవడము, ఎలా పడితే అలా తినడము చెయ్యరు దేవుని ప్రజలు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠితమైన వాటిని చాలా జాగ్రత్తగా, అది ప్రధాన యాజకుల చేతిలోనూ, అది ప్రతిష్ఠింపబడిన యాజకుల చేతిలో మాత్రమే ఆ ఉపకరణాలు దేవునికి మరి సంఘానికి ఉపయోగపడేటట్లుగా చేస్తారు. ఇప్పుడు ఆ ప్రతిష్ఠితమైన ఉపకరణాలను తీసుకొని బబులోను దేశానికి ఏం చేశాడు? ఒక రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. మరి బెల్షెజరు అనేటువంటి రాజు తీసుకెళ్ళిపోయాడు. దర్యావేష బెల్షెజర్ అండి, బెల్షెజరు తీసుకొని వెళ్ళిపోయి ఆ ప్రతిష్ఠితమైనటువంటి ఉపకరణాలను ఏం చేశాడు అంటేనంట, వాళ్ళ ఇంట్లో పార్టీ పెట్టి సాయంత్రం వచ్చిన గెస్ట్లకి తానికి దేంట్లో డ్రింక్ చేద్దాం అనుకున్నారు అంటేనంట, ఏం చెప్పారంట, వాళ్ళ సేవకులు పిలిచారంట, మరి యెరూషలేములో నుంచి మనం తీసుకొచ్చినటువంటి ఆ ప్రతిష్ఠితమైన ఉపకరణంలో తీసుకొచ్చి దాంట్లో మనం ఏం చేద్దాం అనుకున్నారు? ద్రాక్షరసము పానం చేద్దాం అనుకున్నారు. దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. దేవుని మందిరములో ప్రతిష్ఠితమైన వస్తువు అంటే, ప్రతిష్ఠితము అంటే అది దేనికి ఉపయోగపడాలి? ఎలా ఉపయోగపడాలా? అది దేవునికి ఉపయోగపడాలా? అది దేవుడు వలన మానవులు సంతోషపరచదలుచుకుంటే, దేవుని వలన మానవులకు అది ఉపయోగమైతేనే అది ఉపయోగించాల. ప్రతిష్ఠితము అంటే దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో దాని కొరకే వాడడం అన్నమాట. చూడండి, చెట్లలో దేవుడు కలగజేసిన చెట్లన్నీ ఒక రోజునంట రాజుగా ఏర్పాటు చేసుకోవడానికి ఒలివ చెట్ల దగ్గరికి వెళ్ళినాయి అంట. చెట్లన్నీ ఒలివ చెట్లకి దగ్గరికి వెళ్ళి, మీకు సంఖ్యాకాండము 9వ అధ్యాయం ఉంటాయి, ఒలివ చెట్ల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయంట, చెట్ల మీద రాజుగా నువ్వుండు, మా అందరం మేము యునానిమస్ గా ఏకగ్రీవంగా మేము ఏం కోరుకుంటున్నాము అంటే, నిన్ను రాజుగా కోరుకుంటున్నాం, మా పైన నువ్వు రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయమన్నప్పుడు ఆ చెట్టు చెప్తుందంట, దేవుడు దేని కొరకు దానిని ప్రతిష్ఠించాడు, దేవుడు దేని కొరకు అది చెప్తుంది ఖచ్చితంగా. దేవునిని మానవులను ఏ నా తైలము వలన సన్మానించెదరో. నేనెవరికి ఉపయోగపడతాను? ముందు నేనెవరికి ఉపయోగపడతాను? దేవునికి, మానవులకి. నా వలన ఏంటి ప్రయోజనము అంటే కనుక, నా తైలం వలన నా మనుషులు ఏం చేయబడతారు? దేవునికి కూడా నేను ఏం చేస్తానంటే నన్ను బట్టి సన్మానించబడతారంట. ఏదైతే ఆ తైలం ఇవ్వక మాని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుతాను అంది. అలాగే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళింది, అలాగే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళితే అవి ఖచ్చితంగా చెప్తున్నట, దేవునిని మానవులను సంతోష పెట్టేటువంటి ఆ మాధుర్యాన్ని మేము ఇవ్వకుండా మాని మీ మీద ఉంటామా? దేవుని పిల్లలు ప్రతిష్ఠితమైనవి అంటే అది మొట్టమొదట దేనికి ఉపయోగపడతాయి అంటే, ప్రతిష్ఠితమైనది ఎవరికి ఉపయోగపడాలంట? దేవునికి ఉపయోగపడాలా.
దేవునికి ఉపయోగపడేటువంటి వాటిని సాధారణమైనవిగా మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట, ఎంచకూడదు. దేవుని ప్రజలు ఎలా తయారైపోయారు అంటే, ఆ బెల్షెజరు తయారైనట్టుగా దేవుని ప్రజలు కూడా ఏమైపోయారంటే ప్రతిష్ఠితమైన వాటిని కూడా ఎలా వాడడం ప్రారంభించేశారంటే కనుక సాధారణమైనవిగా మార్చేసేసారు. దేవుని మందిరములో ఉంటాం. దేవుని మందిరం ప్రతిష్ఠితమా? దేవుని మందిరం ప్రతిష్ఠితమా కాదా? ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉంటాం, ఇంట్లో మాట్లాడినట్టుగా మాట్లాడతాం, ఇంట్లో నడుచుకున్నట్టుగా నడుచుకుంటాం, ఇంట్లో పోట్లాడుకున్నట్టుగా పోట్లాడుకుంటాం, ఇంట్లో చూపులు చూసినట్టుగా ఉంటాం. ఎక్కడ కనబడుతుంది ఇది ప్రతిష్ఠితమని? ఎక్కడ కనపడుతుంది? ఇది దేవునికి ప్రతిష్ఠిత స్థలమే. ఇక్కడ ప్రభు గణపరచబడాలా, నేను తగ్గించబడాలి అని ఎక్కడ కనపడుతుంది మనలో? అంటే దేవుని ప్రజలు ఎందుకు మస్టుగా తయారయ్యారంటే వారు ఏది ప్రతిష్ఠితము కాదో సాధారణము గ్రహించలేక రెండిటిని కూడా ఏం చేసేస్తానంటే ప్రతిష్ఠితమైన వాటిని సాధారణముగా ఎంచుచు వారు దేవుని దృష్టికి మస్ట్. చూడండి, ఇర్మియా గారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచన భాగమును చదివితే 640వ పేజీ చదవనమ్మా. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములలో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలను గాని నీవు వారి తట్టుకునకు తిరగకూడదు. చాలండి. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో మస్టుగా కనబడకూడదు అంటే, మస్టు వంటి వారముగా మనం కనబడకూడదు అంటే, దేవుని వద్దకు వచ్చిన దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము ఏమి నీచములో ఏవి ఘనములో మనం ఏం చేయాలంటే అండి తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఏం చేయాలంట, ఏవి ఘనము ఏమి నీచములు మనం ఏం చేయాలంటే గుర్తుపట్టాలంట. మనము ఏమి ఘనమో ఏమి నీచమో గుర్తుపట్టలేకపోతే, గుర్తుపట్టడము మనము నేర్చుకోకపోతే, వాటిని మనం తెలుసుకోకపోతే మనమేమవుతామంట, నా జనులు నా దృష్టికి ఎలా ఉన్నారంటున్నారు, మస్టులైపోయారు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని మందిరంలోనికి వస్తున్నాం, ప్రభు బలిలోనికి వస్తున్నాం. నీకు ఏది ఘనమో ఏది నీచమో నీకు తెలుసా? ఏది ప్రతిష్ఠితమో ఏది సాధారణమో నీకు తెలుసా? ఏది పవిత్రమో ఏది అపవిత్రమో నీకు తెలుసా? ఇవి తెలియకుండా, ఇవి నేర్చుకోకుండా, వీటిని నువ్వు జాగ్రత్త పడకుండా దేవుని సన్నిధిలో నేను ప్రభులో నేను పాలుభాగస్తానంటే పాలుభాగస్తుని అవుతానంటే దేవుడు అంటాడు కదా, నాయా అమ్మా నువ్వు నా దృష్టికి ఎట్ట కనపడుతున్నావు అంటే గనక మస్టులాగా, వెండి మస్టులాగా ఉన్నాం. దేవుని పిల్లలైనటువంటి వారు దేనిని ఘనంగా ఎంచాలో, దేనిని నీచముగా చూడాలో, దీనిని నీచంగా చూడాలా, దీనిని ఘనంగా ఎంచాలా మనం తెలుసుకోవాలి. ఏది ప్రతిష్ఠితమైందో ఏది అపవిత్రమైందో, దేవుడు దేన్ని ఘనపరిచాడు, దేన్ని ఘనంగా ఎంచాడు. దేవుడు 2 విషయాలు ఘనంగా చూడమంటున్నాడు. ఏం ఘనంగా? మనం 3 విషయాలు 3 ఘనంగా చూడాలి. ఏంటి చెప్పండి? వివాహం అన్ని విషయంలో ఘనమైంది అన్నాడు. వెరీ గుడ్. అదొకటి. అసలు దేవుడు మొట్టమొదటి నన్ను ఘనపరచు వారిని, మనకెప్పుడు ఘనం ఎవరికి ఇవ్వాలా? మనం ఎందుకు ఘనత ఎవరికి ఇవ్వాలా? దేవునికే ఘనత ఇవ్వాలా. రెండవది ఘనత ఎవరికి ఇవ్వాలా? వివాహ విషయంలో కూడా అంతకంటే ముందుగా
గా అంటున్నాడు కదా, విశ్రాంతి దినమును ఘనంగా ఎంచాలంట. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంట? ఘనంగా ఎంచాల. అప్పుడు ఉన్నత స్థలాల్లో మనం ఉంచుతాడంట దేవుడు. మనల్ని దేవుడు దేన్ని ఘనంగా ఎంచమన్నాడో దాన్ని మనం ఏం చేయాలి? మా పెళ్ళి అయింది కదా, దేవుడు ఘనంగా నా అయ్యింది లేండి, పెళ్ళి ఇచ్చాడు నాకు దేవుడు ఒక మొగుడిని అంటున్నారా? అయ్యింది లేండి, భార్య వచ్చిందిలేండి, ఇట్లాంటి భార్య వచ్చిందిలేండి. దేవుడేమో దేన్ని ఎంచమన్నాడు ఘనంగా? వివాహాన్ని దేవుడు ఘనంగా ఎంచాడు. ఖచ్చితంగా దేవుని ప్రజలు దాన్ని ఏం చేయాలా? ఘనపరచాలి. మనం ఎప్పుడు ఘనపరచం కదా. మన వివాహాన్ని మనం ఎప్పుడైనా ఘనపరుస్తామా? ఘనమే పరచం. అదేమంటే ప్రార్థన చేసి దేవుని కూడా అంటే, దేవుడు నాకేంది ఇంత పొట్టి అబ్బాయిని ఇచ్చాడంటావు, లేకపోతే ఏంది నాకు ఇంత లావు అబ్బాయిని ఇచ్చాడు, ఇంత నల్లటి అబ్బాయిని ఇచ్చాడు అంటావు, లేకపోతే నాకేంది తాగుబోతుని ఇచ్చాడు అంటావు, లేకపోతే నాకేంది ఇట్లాంటి ఆర్థిక ఇబ్బందులు ఇచ్చాడు అంటావు. ఏదో ఒక వంకలు చెప్తూనే ఉంటారు దేవుని దగ్గర. అంతేగాని ప్రభువా నాకు ఈ వ్యక్తి కాబట్టే నా జీవితానికి సరిపోయింది ప్రభువా, నిన్ను కలిగి ఉన్నానంటే ఈ వ్యక్తినిచ్చి ఇలాగను నన్ను కుటుంబంగా కట్టే ప్రభు అని ఎప్పుడైనా కనపరుస్తాము? అస్సలు కనపరచం. అదేదో దేవుడు చేసిన లోపంలాగా అంటుంటాం. ఎప్పుడు అనబాకండి. దేవుడు గణపరిచిన వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలా? గణపరచాల. విశ్రాంతి దినాన్ని అంటే మనకి పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు. పరిశుద్ధ దినాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలా? గణపరచాలి. గణపరిస్తే మనం ఎలా ఉంటాం? గణపరిచామంటే ఎలా ఉంటుంది? దాన్ని ఆ రోజున ఎలా చూస్తాం? మన ఇంట్లో పుట్టినరోజు వస్తే ఎలా ఉంటాం? మన ఇంట్లో మన పిల్లలు పుట్టినరోజు వస్తే మనం ఎలా ఉంటాం? మన పుట్టినరోజు ఎంత సంతోషంగా ఉంటాం, దాన్ని ఎంత ప్రాముఖ్యతని ఇస్తాం, దానికి ఎంతగా మనము దాని గురించి ఆలోచన చేస్తాం. మరి దేవుడు దినాన్ని, విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ అంటే అబ్బా మళ్ళీ అప్పుడే ఆదివారం వచ్చేసిందండి తిరుక్కుంటా, ఆదివారం అప్పుడే వచ్చింది, 6 గంటలకి అక్కలు పెట్టారు, అస్సలు మంచి నిద్ర నాకు తెల్లారి పట్టిరావని పట్టిద్ది. అయితే లేకపోతే 10 గంటలకైనా అసలు పని అటు పని గంటలు ఇటుకి పని కావటం లేదు, మధ్యాహ్నమైనా అసలు ఇంత మధ్యాహ్నమా, సాయంత్రమా, అసలు ఎట్ట కుదిరిద్ది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఇన్ని రకాలు చదువుతున్నాం. దేవుడు ఒక పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకి ఘనపరచమంటే ఆ దినాన్ని దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఏం చేయాలంటే మనము ఆ దినమంతా మనం ఘనపరచాల. అసలు దేవుణ్ణి మనం గణపరచు, నన్ను గణపరచువారు నేను. ఇప్పుడు ఏది ఘనమో మనం గుర్తుపెట్టగలిగితే అప్పుడు మనకి ఏమి నీచమో అర్థమవుతాయి. దేవుని పిల్లలు మస్టులాగా అవ్వడానికి కారణం ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో తెలుసుకోలేకపోతున్నారు. ఏది పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో, పవిత్రమైనది ఆహార విషయంలో ఏది పవిత్రమో దానినే మనం తినాలా, ఏది అపవిత్రమో దానిని ముట్టకూడదు. మనం ఏది పవిత్రతో ఏది అపవిత్రతో ఇక్కడ చెప్పడానికి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 6వ వచన భాగము నుండి చదవండి. ఇర్మియా గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 12వ వచన భాగము నుండి చదువు. అలసట పుట్టు వరకు ఇంత శ్రద్ధ పుచ్చుకొనిను, దాని విస్తారమైన మస్టు పోదహను, మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాత్రతయే. నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నువ్వు శుభ్రపడకపోతేవి. నా క్రోధము నీ మీద తీర్చుకొనుటకు నువ్వు శుభ్రపడవక ఎందుకు. చాలండి, ఇక్కడ దేవుడు ఒక పాత్రను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇక్కడ ఒక పాత్రను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ ఎహెజ్కేలు గారిని అంట దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే, ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి ఒక మడ్డి పాత్రను ఏం చేయమన్నాడంటేనంట, మడ్డి కలిగినటువంటి కుండను ఏం చేయమన్నాడంట, పొయ్యి
పొయ్యి మీద పెట్టమన్నాడు. పొయ్యి మీద పెట్టి దాంట్లో ఎముకలను మాంసాన్ని వేసి బాగా ఇగురు కూర చేయమన్నాడంట. బాగా ఏం చేయమన్నాడంట, ఆ మంటలో పెట్టి ఏం చేయమన్నాడంటేనంట, బాగా నీళ్ళగా కాదు, కూర అంతా ఎట్లా ఉండాలంట, బాగా గ్రేవీ వచ్చేటట్టుగా ఇగురుగా కూర చేయమన్నాడట. ఇగురుగా కూర చేసిన తర్వాత ఆ మంటలో అంత బాగా కాగింది కదా, తీసి ఆ కూరను బోర్లేమన్నాడంట. బోర్లు వేసిన తర్వాత అంట మరలా అన్నాడంట, ఒకసారి దాన్ని కడుగు అన్నాడంట. బాగా కాలిపోయింది కదా, కాలిపోయిన తర్వాత దానికి ఏమైనా అడుగుంటే ఏమవ్వాలి, ఇప్పుడు మడ్డు పెట్టింది ఏమవ్వాలా, పెచ్చుగా ఊడిపోవాలి. దాన్ని కడుగుతుంటేనంట ఎంత గడిగినా కూడా ఏం పోవటలేదంట, మస్ట్ అల్లసట పుట్టేదో గడిగారంట. ఎంతసేపు గడిగారంట, అల్లసట పుట్టేంత వరకు కడిగినా కూడా ఆ పాత్రకు ఉన్నటువంటి మస్ట్ మాత్రం ఏమవ్వలేదంట, పోలేదంట. పోకపోతే దేవుడు అంటున్నాడంట, ఇక దాన్ని కడగొద్దు, ఆ మస్టును ఆ పాత్రను కలిపి మొత్తం తీసి ఎక్కడేసేయమంటున్నాడు, అగ్నిలో వేసి అన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఏంటి ఆ మస్ట్ అయ్యా, ఏంటి ఆ మస్టు, ఏంటి ఆ మస్టు అంటే, ఆ పవిత్రత ఏంటి అంటే మీలో ఉన్న కామాతృతయే. ఏంటి అపవిత్రత? సంఘానికి ఉన్నటువంటి అపవిత్రత ఏంటంట, సంఘానికి దేవుని ప్రజలలో ఉన్న అపవిత్రత ఏంటంట, కామాతృత కనబడుతుందంట. ఈ కామాతృతయే వాళ్ళని ఏం చేస్తుందంట, కామాతృత వాళ్ళని ఏం చేస్తుందంట, అపవిత్రపరిచి వాళ్ళకి అది మస్టులాగానేనంట. ఈ కామాతృత వీళ్ళకి, ఈ అపవిత్రత వీళ్ళకి ఎక్కడ అంటుకుంది అంటే, చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలోని యెహెజ్కేలు గ్రంథములోని, యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 30వ వచన భాగమును చదవండి. తీసారమ్మా, 702వ పేజీ, 702. కావున ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే, వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించచ్చు మీరును వ్యభిచారులైతిరే. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి వారి అపవిత్రత ఏంటి అంటేనంట, వారి అపవిత్రత కామాతృతే. వారి అపవిత్రత ఏంటంట, కామాతృతే. ఈ కామాతృత వీళ్ళకి ఎలా వచ్చింది? కామాతృత అనేది ఒక శాపం, తెలుసా? కామాతృత, కామం అనేది ఏంటి? కామం అనేది ఒక శాపం. ఎందుకు అంటే కనుక ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే అవ్వ దగ్గర నుంచి ప్రారంభమైంది. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 16వ వచన భాగము. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నీవు మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పిన దేవుడు అవ్వమ్మను శపిస్తూ ఏం శపించాడు అంటేనంట, నీకు ఏం కలుగుతుంది, నీ భర్త ఎడల నీకేం కలిగిద్ది అంటే గనక వాంఛ కలిగిద్ది. అంటే పురుషుడి కంటే కూడా స్త్రీలో ఎక్కువ ఏముంటది అంటే గనక కోరికలు ఉంటాయి. స్త్రీ అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం మనకి ఏమీ లేదు అనుకుంటాం. పురుషుడి కంటే కోరికలు ఎక్కువ ఎక్కడ ప్రారంభమవుతాయి అంటేనంట, శరీర కోరికలు, శరీర కార్యాలు ఎవరిలో ఎక్కువ పుడతాయి అంటే గనక, అందుకని స్త్రీలను పౌలు గారు కొన్ని విషయాల్లో మౌనంగా ఉండమనడానికి కారణం కూడా అందుకనే. స్త్రీలో కనుక వాంఛ ఉంటే, స్త్రీలో కనుక కామాతురత ఉంటే ఆ స్త్రీ ఎంతకన్నా తెగించగలదు, ఏమైనా చేయగలదు. యోహాను గారు తల ఎందుకు నరికేపించారు? యోహాను గారు తల ఎందుకు నరికేపించి తీసుకురమ్మంది? యోహాను గారు తల ఊరికి నరికేశాడా? ఆయన ఏమైనా హతసాక్షిగా నరికేయబడ్డా? యోహాను గారికి తల బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఎందుకు తల నరికారు చెప్పమ్మా? ఎందుకు నరికిచ్చాడు యోహాను గారి తలని? ఎందుకు నరికిచ్చారు? హేరోదు గారు
హేరోదు గారు ఏం చేస్తున్నారు? తన సహోదరుడు భార్యను ముంచుకున్నాడు. తన సహోదరుడు భార్యను రహస్యంగా చేస్తున్నాడు. యోహాను గారిని వినిపించి ప్రార్థన చేయమన్నాడు. యోహాను గారు ఏమని చెప్పాడు? అయ్యా, నువ్వు నీ సహోదరుడి యొక్క భార్యతో వ్యభిచారం చేస్తున్నావు. ఆమె చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు, ఇది దేవుడు ఖండిస్తున్నాడు అన్నాడు. దీనికి హేరోదు గారు కాస్త భయపడ్డాడు. కానీ హేరోదియ మాత్రం అంట చాలా పగబెట్టుకుందంట. నా తప్పును బయటేస్తాడా? మాకు అర్థంగా ఎవరు వస్తున్నాడు? పద్దాకలు బహుశా హేరోదియ కనపడినప్పుడల్లా హేరోది గారు చదువుతున్నాడు, ఇది తప్పని చెప్పి వెళ్ళాడు, యోహాను గారు ఇది తప్పని చెప్పి వెళ్ళాడు అని చెప్పాడేమో. ఇంత ధైర్యం నా పాపాన్ని గురించి అనుకొని చక్కగా కూతురి చేత పుట్టినరోజుకి డాన్స్ చేపించి ఏం బహుమానం కావాలి అంటే ఏం అడిగిచ్చిందంట? యోహాను గారు తల తీసుకురమ్మందంట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల. స్త్రీలే కానీ పురుషులే కానీ దేవుని ప్రజలకు నా పవిత్రత ఏంటి అంటేనంట, మస్ట్ ఏంటి అంటేనంట కామాతురతయే. ఈ కామాతురత ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మొట్టమొదటి శాపంగా వచ్చింది. రెండవది కామాతురత ఎలా కలిగిద్దంటే విగ్రహాల మూలంగా. కామాతురత ఎలా కలిగిద్ది అంటేనంట, వాళ్ళు అన్నారు వారి అపవిత్రత ఏంటి అంటేనంట వారు పెట్టుకునేటువంటి విగ్రహాలు. బాగా జ్ఞాపకం చూసుకోండి, ఎందుకు దేవుడు విగ్రహారాధన చేయొద్దన్నాడు? విగ్రహారాధన ఎందుకు యేసుప్రభు వారు ఖండించారు? తండ్రిగా దేవుడు ఎందుకు విగ్రహారాధన చేయొద్దన్నాడు? ఎందుకు నేను ఆత్మను సాక్ష్యమై ఉన్నాడు? దేవుడు ఎందుకు తన రూపాన్ని ఇవ్వలేదు? ఎందుకు విగ్రహారాధన చేయడానికి దేవుడు ఆది నుంచి ఖండిస్తూ వచ్చాడు? విగ్రహారాధనలో ఏముంది అంటేనంట, ఇశ్రాయేలు ప్రజలు కూడా పోతపోసిన దూరం చేసుకున్నారు. దూడ రాగానే వాళ్ళు ఏం చేసిన పని ఏంటి? పోతపోవడం దూడ రాగానే వాళ్ళు ఏం చేశారు? నువ్వే మమ్మల్ని విమోచించారని ఒకనే ఊరుకున్నారా? వందనాలు పెట్టి వెళ్ళారా? ఏమైనా తీసుకొచ్చి కానుకలేసి పోయారా? పోలా. అక్కడ పెట్టారు. ఏం పెట్టారంట? విందు పెట్టారు. తినడానికి త్రాగడానికి. తిన్నారు, తాగారు. నెక్స్ట్ వాళ్ళకి ఏమొచ్చేసింది? ఇక ఆట వచ్చింది. ఆటలో ఏమొచ్చేసింది? విచ్చలవిడిగా కొండ మీద నుంచి మోషే గారు దిగుతూ ఉంటే ప్రజలు విచ్చలవిడిగా ఉండడము చూచాడంట. దేవుని పిల్లలమైనటువంటి మనము జ్ఞాపకం చేసుకోండి, ఏంటి మనకి అంటుతున్న మస్టు? ఏంటి మస్టు అంటే కామాతురత. ఈ కామాతురత ఎక్కడి నుంచి వస్తుంది? విగ్రహాలు. మనకేంటి విగ్రహాలు? ధనాపేక్షని విగ్రహాన్ని చంపివేయండి. ధనాపేక్ష నీలో ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు శోధనలో ఊర్లో పోతావు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష అనే విగ్రహము చావకుండా నీలో ఉంది అంటే ధనాపేక్ష ఖచ్చితంగా నేను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంట? శోధనలోనే ఊరిలోనికి తీసుకొని వెళ్తుంది. దేవుని బిడ్డల్లో ఏం మస్ట్ కనపడుతుంది ఇప్పుడు? ఏమి అన్నాడు? విగ్రహారాధన ఉందంటే ధనాపేక్ష ఉందంటే ధనాపేక్ష ఊరికను వదిలేసిద్దాం. నీకు డబ్బులు ఇచ్చి నీ నోరును కూర్చోబెట్టిద్దా? ధన భోగములు. ధనం ఏం చేస్తుందంట? సుఖ భోగముల యందు. ధనం ఏం తీసుకొచ్చిద్ది? మనకి ఏం నేర్పిస్తుంది? సుఖ భోగముల యందు వాంఛను కలుగజేస్తుంది. సుఖ భోగముల యందు వాంఛ ఎప్పుడు వచ్చిందో, ఎక్కడైతే సుఖ భోగాలు ఉంటాయో అక్కడ వ్యభిచారం ఉంటుంది. సుఖ భోగాలు ఎక్కడ వస్తాయో ఆడ వ్యభిచారం ఉంటుంది. మీరేం బాధపడొద్దు. దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఎందుకు ఉంచాడు? దేవుడు ఎందుకు మమ్మల్ని మితంగా ఉంచుతున్నాడు? మాకెందుకు దేవుడు హై ఇవ్వట్లేదు? దేవుడు మాకెందుకని మనల్ని ప్రేమించాడు. ప్రకటన గ్రంథము 18 అధ్యాయ భాగములో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, ప్రకటన గ్రంథము 18 బబులోను దేశం ఏం చేసిందంట? ప్రజలందరినీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టిందంటే చూడండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 3వ వచన భాగము. ఏలైనగా సమస్తమైన జనములను మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యము త్రాగి పడిపోయారు. భూరాజులందరూ దాంతో వ్యభిచరించు.
భూలోకమునందు పలుకులు దాని సుఖభోగము వలన. ఏం పెట్టేసిందంటండి? మనం అనుకుంటాం, అయ్యా నీ యొక్క దారిద్రతలో మాకు ధనం ఉంది కాబట్టి ఇప్పుడు మనమందరం ఏమైపోవాలా? మనమందరం ఏమైపోవాలా? నాశ మనందరికీ ధనవంతులం అయిపోవాలా, ధనాన్ని కూర్చుకోవాలా, ధనాన్ని సంపాదించుకోవాలా. దేవుడు ఎక్కడైనా ధనాన్ని కూర్చుకోమన్నాడా? యాకోబు పత్రికలు అంటాడు కదా. మనం అనుకుంటున్నాం మా ఇంట్లో ఏం విగ్రహం లేదని అన్నాం. మీ ఇంట్లో ఏం విగ్రహం లేదు, నీ ఒంట్లో నీ హృదయంలోనే ఉంది విగ్రహం. ఇంట్లో లేదు, ఎక్కడుంది? హృదయంలో ఉంది విగ్రహము. ధనాపేక్షణ విగ్రహం ఉంది. ధనాపేక్షనటువంటి విగ్రహము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంట? ధనవంతులైతే ఊరికనే చేసిందా? ఏం చేపించిందంట? సుఖభోగాలు అలవాటు చేసింది. సుఖభోగాలతో ఊరికనే ఉంటామా? సుఖభోగాలతో ఊరికనే వదిలేసిద్దా? ఏం చేస్తుందంట? అదే అంట దాని గురించి మాట, మహోద్రేకముతో కూడిన వ్యభిచారం చేయడానికి, మహోద్రేకముతో దాని వైపు తిప్పేసిందంట. ప్రియా దేవుని పిల్లలారా, మస్టు వంటి వారిగా కనబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్ట కనపడుతున్నారంట? మస్టులయ్యారంట. ఎందుకు మస్టులయ్యారు? ఊరికనే దేవుడు అంటున్నాడా? మస్టు వెండి అయ్యారు అంటున్నారు. ఊరికనే అన్నారా? దేవుని సన్నిధిలోనికి వచ్చిన దేవుని ప్రజలు ఏది ప్రతిష్ఠితమైనదో, ఏది సాధారణమైందో తెలుసుకోలేకపోతున్నారు. ఏది పవిత్రమైందో, ఏది అపవిత్రమైనదో తెలుసుకోలేకపోతున్నారు. ఏది నీచమైందో, ఏది ఘనమైందో గుర్తుపట్టలేకపోతున్నారు. దేవుని ప్రజలైనటువంటి వారి యొక్క అపవిత్రత ఎక్కడ కనపడుతుంది అన్నాడు కదా. ఎంత అలసట పుట్టించేదాకా కడిగినా కూడా దేవుని ప్రజల్లో మాత్రం ఏం పోవట్లేదంట? మస్టు పోవట్లేదంట. ఆ మస్టు అంటున్నాడు కదా దేవుడు, కామాతురతే. కామాతురతకు కారణం ఏంటన్నాడు? ఆ వ్యభిచారణ కారణం ఏమంటున్నాడు? విగ్రహాలు. ఏంటి మనకున్న విగ్రహాలు ఏంటి? మనలో ఉన్న విగ్రహం ఏంటి? ధనాపేక్షణ విగ్రహం. ఈ విగ్రహమే దేవుని ప్రజల్ని ఏం చేస్తుందంట? సుఖభోగముల యందు వాంఛగలిగిన వారిగా చేసి ఆ సుఖభోగాల్లోకి నెట్టి వారి చేత ఏం చేస్తుందంటండి? వ్యభిచారం చేస్తుందంట. వ్యభిచారులుగా చేస్తుందంట. ఈరోజు నా దేవుడు నీకు ఇచ్చిన స్థితి మంచిదా కాదా? దేవుడు నీకు ఇచ్చిన స్థితి మంచిదా కాదంటావా? మనం ఎప్పుడు దేనికోసం బాధపడుతుంటాం? ఏమి లేదని బాధపడుతుంటాం. మన దగ్గర ఏమి లేదని బాధపడుతుంటాం. ఎప్పుడు దేనికోసం ఎడుతాం? మా ఇంట్లో చిల్లి గవ్వలేదండి. ఎంత 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 గొప్ప వాళ్ళు. చిల్లి గవ్వలేకపోతే ఏం పని చేయలేరు. దేవుడు తప్పితే ఇంకెవరు కనపడరు. చిల్లి గవ్వలేని వాళ్ళకి ఎవరు కనపడరు? దేవుడు తప్పితే కనపడదు. చిల్లి గవ్వ ఉంటే ఏం చేయాలని గుర్తొస్తాయి. చిల్లి గవ్వ ఉంటే ఏం కనపడతాయి? దీన్ని ఎట్ట ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం. చిల్లి గవ్వ లేకపోతే ఇంకేముంటుంది? ఇక నువ్వేనయ్యా అంటే ఎంత ఏది మనకి ఏది ఆశీర్వాదం? ఏది ఆశీర్వాదం అనుకుంటారు కదా. ఒక్కొక్కసారి దేవుడు అంట మనల్ని ప్రేమించి మనల్ని అంబానీ ఇంట్లో పుట్టకుండా చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించి వాళ్ళ ఇంట్లో పుట్టకుండా చేశాడు మనల్ని. లేకపోతే మనం గుజరాత్ మర్చెంట్ ఫ్యామిలీస్లోనే పుట్టేవాళ్ళం. మనల్ని ఇక్కడ పుట్టించాడంటే ఎందుకు? దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు అంటే మనల్ని తనతో కూడా ఉండడానికి, మనము తనతో కూడా ఉండడానికి కొరకే ఈ స్థితిలో ఈ మితంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అన్నాడు ధనాన్ని బాగా కూర్చుకోమంటున్నాడా? యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు చూడండి, ధనవంతులారా మీ మీదకి వచ్చేటువంటి ఉపద్రవమును గురించి మాట్లాడుతూ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచన భాగము నుండి, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చిన ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయినను, మీ వస్త్రములు చిమ్మటికొటను. ఇదిగో మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి
అగ్ని వలన మీ శరీరములను తినివేయును, అంత్య దినములందు ధనమును కూర్చుకుంటారు. అబ్బా, దేవుడు ఎంత స్పష్టంగా యాకోబు గారితో మాట్లాడుతున్నాడంటే అండి, దేవుని యొక్క పిల్లలుగా అన్నాడు కదా, 2వ వచనం 3వ వచనం అంటాడు, మీ బంగారమును మీ వెండి కూడా ఏమైపోయినాయంట, ఏం పెట్టినాయంట, తుప్పు పెట్టినాయంట. ఇజ్రాయేల్ ప్రజలేమో వాళ్ళ వెండేమో ఏమైపోయిందంట, తుప్పు పట్టిపోయింది. తుప్పు అంటే మస్టు పట్టిపోయింది. మస్టు పెట్టింది కాబట్టి ఆ మస్టు తీసేయకపోతే ఇక దాని పని ఏంటంటే, ఆ మస్టుని కనుక పెరిగింది అంటే కనుక మస్టు కనుక తొలగ చేసుకోకపోతే ఇక దాన్ని ఏం చేయాలా, మస్టు దాన్ని ఏం చేయమంటున్నాడు, తీసుకెళ్ళి ఆ కొలిమిలో కరిగిచ్చేసేక. మస్టు పాత్రను కూడా అన్నాడు, అలసట పుట్టించేదాకా గడిగాను, కానీ అది ఏం బాగుంటుంది, మస్టును తీసుకెళ్ళి దాన్ని ఏం చేయమంటున్నాడు, అగ్నిలో వేయమంటున్నాడు. ఇప్పుడు బంగారము వెండి కూడా ఏమైపోతాయి అంట, తుప్పు పట్టిపోతాయి, మస్టు పట్టిపోతాయి అంట. ఎందుకంటే ఆ తుప్పు మస్టే రేపు ఏం చేయబోతుందంట మన మీద, ఆ మస్టు తుప్పు ఏమవుతుందంట, సాక్ష్యం పలకబోతున్నాయి అంట. మీకు తెలుసా మన మీద. అందుకని దేవుడు బిడ్డలైనటువంటి మనము దేవుని సన్నిధిలో మేలిమి బంగారముతో పోల్చదగిన వారముగా ఉన్నామా, శుద్ధి చేయబడినటువంటి స్వర్ణంలాగా కనబడుతున్నామా, నిర్మలము చేయబడిన వెండిలాగున్నామా, మస్టు వంటి వారంగా ఉన్నామా? దేవుని ప్రజలు గనక మస్టు పట్టిపోతే ఇక వాళ్ళు పారవేయబడ్డానికే తప్పితే దేనికి కూడా ఏం చేయబడ్డంట, పనికి రారంట. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 22వ వచన భాగం ఒకసారి చదవండి. నీ వెండి నష్టాయను, నీ ద్రాక్షరసము నీళ్ళల్లో కలిసి చెడిపోయాను. చాలండి, ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మరలా అంటున్నాడు కదా, ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంట, నీ వెండి ఏమైపోయింది అంటున్నాడు, మస్టయ్యను. దేవుడు వెండిని ఎందుకు పోలుస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలను, ఎందుకు వారు మస్ట్ అయిపోయారంట ఇక్కడ చెప్తూ అంటున్నాడు. వాళ్ళు ఎందుకు మస్ట్ అయిపోయారు అంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతూ 2వ వచన భాగము నుండి చదవండి. 2వ వచన భాగము నుండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామంలో నెరుగును, గాడిద సంతానాన్ని దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించినారు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తిరిగినారు, నిత్యము తిరుగుబాటు చేదురు, మీరింకనూ కొట్టబడదురు. చాలండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు వారు వెండి మస్ట్ నీ వెండి ఏమైపోయింది అంటున్నాడు, మస్ట్ అని అన్నాడు. ఎందుకు వారి వెండి మస్ట్గా చేయబడింది అంటేనంట, దేవుని ప్రజలు ఎలా అయిపోయారంటే కనుక, దేవుడు నా జనులారా, నా ప్రజలారా, సియోను కుమారి, బంగారమా వెండి అని పిలుస్తుంటే, బంగారమా వెండి అని పిలుచుకున్నాడు దేవుడు పాపం వాళ్ళని. నేను దేంతో పోల్చుదును, మేలిమి కలిగిన రత్నములతో పోల్చదగిన వారు అన్నాడు. ఇదిగో నా జనులు దేశములోని కిరీటములోని రత్నాలే. రత్నాలను పెట్టుకుంటే పేరేం పెట్టుకున్నారంట దేవుడు కూడా, మనల్ని కూడా అమ్మ రత్నం, అమ్మ బంగారం, అమ్మ వెండి అని పిలుస్తుంటే, అయ్యా రత్నం, అయ్యా వెండి, అయ్యా బంగారం అని పిలుస్తుంటే మనం ఎట్లున్నామంట, తుప్పు పట్టిపోయి మస్టు పట్టిపోయి ఉన్నామంట. ఎందుకు ఈ మస్టు పట్టిన వెండిని వెంటనే సరిచేస్తే సరి, ఖచ్చితంగా దాన్ని పుటం వేసి ఏం చేయాలంటే, పుటం వేడి ఏం చేయాలంట, ఆ మస్టుని వేరు చేసేయాలి. వేరు చేయకుండా ఉంచేయడం ఆ మస్టుని, దానిని సరి చేసుకోకుండా ఉన్నామా ఆ మస్టుని, ఆ మస్టు వలన ఏమి మొత్తం పడవలసి వస్తుందంట, మొత్తం ఏం పడేయాల్సి వస్తుందంట,
వెండిని కూడా ఏమి చేయాలంట తీసుకెళ్ళి, బంగారాన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడేయాల్సి వస్తుందంట, అగ్నిలో పడేయాల్సి వస్తుందంట. ఇక్కడ వెండి మస్ట్. ఆ మస్ట్ వెండి కావడానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలంట నిత్యం కూడా దేవుని మీద ఏం చేస్తున్నారంట, తిరుగుబాటు చేస్తున్నారంట. నిత్యం కూడా దేవుని మీద ఏం చేస్తున్నారంట, తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేయడం మాత్రమే కాక వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని నామాన్ని దూషిస్తున్నారంట. అదే దేవునికి ఉన్న బాధ ఏంటంటే, దేవునికి వచ్చిన బాధ ఏంటి అంటే కనుక ఆయన నామము మనల్ని బట్టి దూషింపబడడం, ఆయన నామము ఘనపరచబడినది, ఆయన నామము పూజింపదగినది. ఇప్పుడు దీన్ని బట్టి దేవుని నామము ఘనపరచబడుతుందా, దూషింపబడుతుందా? అబ్బా ప్రార్థనకి వెళ్తావు, ఎంత నీతి కలిగినోడు అయ్యా అంటున్నారా? అబ్బా యేసుప్రభు నమ్ముకున్నావు, ఎంత ప్రేమ ఉందయ్యా, నీకు ఎంత తగ్గింపు ఉందయ్యా అంటున్నారా? ఏం ప్రార్థనలు, ఏం ప్రార్థనలు! ఏడకెళ్ళి నువ్వు ప్రార్థనలు చేస్తావు, ఒక్కటని సరే అనుకో, నువ్వు అసలు ప్రార్థన చేస్తావా? నీకు ఇంత కోపం ఉంది? ఇదేనా నువ్వు నేర్చుకొస్తుంది? పోయి మందిరానికి పోయి దేవుని నామం. నేను మొన్న ఒక చిన్నది వచ్చింది, ఒక మాట వచ్చినప్పుడు నా హృదయంలో ఆ మాట అంగంగానే నా హృదయానికి తట్టింది. ఏంటంటే అసలు ఏ తప్పు చేస్తుంటే దేవుని ఎందుకు తెస్తున్నారు మధ్యలోకి? తప్పు చేసేది నువ్వు నేను, మధ్యలో దేవుడు ఎందుకు వస్తున్నారు? మీరెవ్వరిని కూడా దేవుణ్ణి తేబాకండి. ఎప్పుడు కూడా దేవుని తేబాకండి, సంఘాన్ని తేబాకండి, సేవకులను తేబాకండి. చాలాసార్లు దేవుని పిల్లలు ఎక్కడ ఏం చేస్తారు అంటే గనక దేవుని తీసుకొచ్చేస్తారు. ఇదే నన్ను దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకునేది అంటారు. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏమి నేర్పిస్తాడు? దేవుడు ఎప్పుడైనా చెడు నేర్పిస్తాడా? దేవుడు ఎప్పుడైనా అక్రమాన్ని నేర్పిస్తాడా? దేవుడు ఎప్పుడైనా కోప్పడేమని చెప్తున్నాడా? దేవుడు ఎవరికైనా అన్యాయం చేయమని చెప్తాడా? దేవుడు ఎవరికైనా ఎవరైనా తన్నమంటాడా? దేవుడు ఎవరైనా తిట్టమంటాడా? దేవుడు ఎవరి మీద పోట్లాడరమ్మంటాడా? దేవుడు ఎప్పుడు ఎక్కడే చెప్పడు. మనం చేసి దానికి ఎవరిని తిడుతున్నారు? మనం చేసి ఎవరిని తిట్టిస్తాం? ఇదే దేవునికి వచ్చిన అవమానము. ఇది మన మస్టుకి కారణం. ఇది మన మస్టుకి ఏమవుతుందంట, కారణం అయిపోతుంది. చూడండి, ఇంతకు మనం చదివిన యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయ భాగంలో కూడా, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము చివరి లైన్ 26వ వచనం చివరి లైన్లో చూడండి. అదంతా చివరి లైన్, చివరి మాట చూడండి. వారి మధ్య నేను ఎవరు దూషింపబడుతున్నారు? మన వలన దేవుడు దూషింపబడుతున్నాడు అంటే మన వలన దేవుని దూషించబడుతున్నాం. మనము దేవుని దూషించే వారముగా మనం ఉన్నాము అంటే మనం దేంతో పోల్చబడి ఉన్నాము అంటేనంట మస్ట్ వెండితో మస్ట్ అయినటువంటి వారంగా. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో కూడా 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 21వ వచన భాగమును చదివితే, కాగా ఇజ్రాయేలు పోయిన చోట్లను నా పరిశుద్ధ నామమునకు నీ దూషణ కలగగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. దేవునికి ఏంటంటే బాగా చింత ఏంటంట, ఇజ్రాయేలు పోయిన చోట్లల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇజ్రాయేలు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో, ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో, ఏ పనికి వెళ్తే ఆ పనిలో, ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంట,
దేవుని నామమునకు వారు ఏం చేస్తున్నారంట? దూషణ కలుగు చేస్తున్నారంట. దూషణ కలుగు చేస్తున్నారు కాబట్టి దేవుడు అంట ఆయన నామం విషయంలో ఆయనకి ఏం కలిగి ఉన్నదంట? చింత కలిగి ఉన్నది. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి మస్ట్ ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలకు ఉన్న మస్ట్ ఏంటంట? దేవుని నామము ఎవరిని బట్టి దూషింపబడుతుంది? దేవుడు ఏం చేశాడా? దేవుడు ఏం చేశాడా? ఇజ్రాయేల్ ఏం చేశారు? ఇజ్రాయేల్ చేశారా? దేవుడు చేశాడా? ఇజ్రాయేలు చేశారు. ఇజ్రాయేలు తిరుగుబాటు చేశారు. ఇజ్రాయేలు విరోధంగా మాట్లాడుతున్నాడు దేవునికి. ఇజ్రాయేలు ప్రజలు అపవిత్రపరిచారు. వారు దుర్మార్గులై. ఈ అదే అధ్యాయం 36 వచ్చిన భాగంలో 17 వచనంలో అంటాడు, వాళ్ళ అపవిత్రతను గురించి మాట్లాడుతూ దేవుడు 36 అధ్యాయం 17 వచనంలో, నరపుత్రుడా, ఇజ్రాయేలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దాన్ని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి, బహిష్టైన స్త్రీ యొక్క అపవిత్రత వలె దేవుని దృష్టికి కనబడుతుంది. ఏంటి? ఏ దేశంలో పోయిన చోట్ల ఎత్తుంటున్నారంట దేవుని ప్రజలు, వారి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను. మరి ఏ దేశంలో నివసించినట్లు ఉన్నారంట? దుష్ప్రవర్తన, దుష్క్రియలు. ఆ దేశాన్ని ఏం చేస్తున్నారంట? వాళ్ళు అపవిత్రపరుస్తున్నారు. కామాతురతతో వారు దేశాన్ని ఏం చేస్తున్నారంట? అపవిత్రపరుస్తున్నారు. విగ్రహాలతో దేశాన్ని ఏం చేస్తున్నారంట? అపవిత్రపరుస్తున్నారు. ఈ అపవిత్రతను బట్టే దేవుని దృష్టికి ఇజ్రాయేల్ ప్రజల మస్టులాగా దేవుని నామము దూషింపబడడానికి, ప్రియులారా నువ్వెప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, దేవుని నామము, నీ నామం నిన్ను బట్టి ఎక్కడ కూడా దేవుని నామము దూషింపబడకూడదు. నిన్ను బట్టి దేవుని నామం ఎక్కడ కూడా ఏం ప్రార్థనకి వెళ్తావులే, ఇదే నన్ను అనిపించుకోవద్దు. వెంటనే మీరు ఖండించుకోవాలి దాన్ని. నేను తప్పు చేస్తే నా దేవుని అంటాం ఏంటి? వీళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళ ఉపవాసాలు చేసేవాళ్ళు, వీళ్ళ అభిషిక్తులు, వీళ్ళకు అభిషేకింపబడ్డవాళ్ళు, వీళ్ళ సేవకులు, ఇలా మనం అనిపించొద్దు. మనల్ని ఎన్నడానికి మనం తగిన వాళ్ళమే. మధ్యలో ఎవరిని అనకూడదు, దేవుణ్ణి మాత్రం అనకూడదు. మనల్ని బట్టి దేవుని నామము దూషింపబడినదా మనము దేవుని దృష్టికి ఎలా ఉన్నాము అంటేనంట, వెండి వంటి వారంగా ఉన్నాం. ఈ మస్ట్ పోవాలి అంటే ఒకటే ఒకటి ఏంటి అంటే, చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయం, ఇది ఒక మాట చెప్పుకొని ప్రార్థనలకు వెళ్దాం. 25వ వచన భాగం, 1వ అధ్యాయము. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేయుదును. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ మస్టు పోవాలంటే ఏం చేయాలంట? దేవుని హస్తము మన మీదికి రావాల. దేవుని హస్తము నీ మీద పెట్టి క్షారం వేయాలంట. మళ్ళీ ఏం పడాలంట? క్షారం పడాలి. క్షారము వేసి నీ మస్టును నిర్మలం చేసి నీలో కలిపిన తగరమంతా కూడా ఏం చేస్తానంటున్నాడు? దేవుడు తీసివేస్తాను అంటున్నాడు. దేవుని పిల్లల మీద దేవుని హస్తము రావాల. దేవుని హస్తము రెండిటికి సూచనలుగా ఉన్నది. ఒకటి దేవుని యొక్క ఆత్మకు, దేవుని హస్తము అంటే దేవుని యొక్క ఆత్మకు. రెండవది దేవుని యొక్క తీర్పుకు, దేవుడి యొక్క శిక్షకు. దేవుని యొక్క పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి రావాలి అంటే ఆయన సుడిగాల్లోగాను అట్లా వచ్చేవాళ్ళు కాదంట. మీకు అర్థమవడం కొరకు రెండవ రాజుల గ్రంథము, ఒక్క 2 మాటలు చెప్పి జ్ఞాపకం చేస్తా మీకు. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 15వ వచన భాగం చదవండి.
నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాయిద్యమునకు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనక అతడు ఈ మాట ప్రకటన చేశాను. ఏమొచ్చిందంటండి? ఎలీషా గారి మీదకి ఏమొచ్చేసిందంట? యెహోవా హస్తం వచ్చిందంట. యెహోవా హస్తం నా మీదకి వచ్చింది కాబట్టి ఏం చేశాడంట దేవుడు చెప్పలేకున్నా, అంటే దేవుని యొక్క ఆత్మకు సూచనగా, దేవుని యొక్క ఆత్మకు సూచనగా యెహోవా హస్తం. ఇక్కడ కూడా మీకు దినవృత్తాంతాల గ్రంథంలో కూడా మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 358వ పేజీ 19వ వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మత్స్యుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెనని సొలొమోనుతో చెప్పాను. దావీదు గారి కంట మందిరాన్ని కట్టిందేమో, మందిరాన్ని కట్టింది ఎవరు? సొలొమోను కట్టారు. సొలొమోన్ కట్టించాడు, కానీ ఎట్లా కట్టాలి అనే ప్లాన్ మాత్రం ఎవరిచ్చారంట? మందిరం ఇలా కట్టాలని ప్లాన్ ఎవరికి వచ్చిందంట? దావీదు గారికి వచ్చింది. దావీదు గారికి ప్లాన్ ఎవరిచ్చారంట? దేవుడు ఇచ్చినంట. ఎలా వచ్చాడంట? ఎలా ఇచ్చాడంట? దావీదు గారి మీద కంట యెహోవా హస్తం వచ్చింది. దేవుని హస్తం రాగానే దావీదు గారు ఏం చేశాడంట? మందిరాన్ని యొక్క డయాగ్రామ్ వేసేసాడంట. అంటే యెహోవా హస్తము అంటే, యెహోవా హస్తము అంటే దేవుని యొక్క ఆత్మకు సూచనగా ఉన్నది. యెహోవా హస్తము శిక్షకు కూడా. ఇందులో నిలిచే శేషం కూడా ఎలా ఉంటారంటేనంట, శుద్ధి చేయబడిన వెండి వంటి వారి ఉంటేనే. అలా ఉండడం కొరకే దేవుడు నిన్ను నన్ను తన కృపలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తంలో నిన్ను నన్ను విలువ పెట్టి కొని పవిత్రపరచుచున్నాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో మస్ట్ వలె ఉంటే సరి చేసుకొని సరిదిద్దుకొని పరిశుద్ధపరచుకుందాం. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.